ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఉన్నారు. గతంలో లాగే ఈసారి కూడా భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీ బైపోల్ ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేశారు. అభ్యర్థులు, పొలిటికల్ లీడర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. పట్టభద్రులంతా తనకే పట్టం కడతారన్నారు మల్లన్న. పోలింగ్ సెంటర్ లో ఓటు వినియోగించుకోవడం జరిగింది. నేను మా సత్యమని అందరం రావడం జరిగింది. సో ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తా ఉంది. అందరూ ఉత్సాహంగా ఓటు హక్కులో పాల్గొంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు కూడా బాగానే చేసింది ప్రభుత్వం కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా. ప్రతిభావంతులకే పట్టభద్రులు పట్టం కడతారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. హన్మకొండలోని పింగిలి మహిళా కాలేజ్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్స్ తననే ఆదరిస్తారన్నారు రాకేష్ రెడ్డి. నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. గత పరంపరనే ఈసారి కూడా కొనసాగుతుందని, తప్పకుండా సమాజానికి మేలు చేయాలనుకునేటువంటి వాళ్ళు, సభ యొక్క గౌరవాన్ని పెంచాలనుకునేటువంటి వాళ్ళు, ప్రజల కోసం కష్టపడి తెగించి పోరాడేటువంటి వాళ్ళకే పట్టం కడతారని నేను సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాను. నేను ప్రజల్లో దైవత్వాన్ని చూసిన, ప్రజల్లో దైవత్వాన్ని చూసినటువంటి ఒక వ్యక్తిగా నేను 11 ఏళ్ళ రాజకీయంలో నేను ప్రజలతోనే మమేకమైన, ప్రజలతోనే ఉన్నాను. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు నేను అండగా నిలిచిన, ప్రజలకు అవసరమైనప్పుడు నేను వాళ్ళ తలలో నాలుకనైనా కాబట్టి తప్పకుండా వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను కంప్లీట్ విశ్వాసంతో ఉన్నాను. మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండలోని ప్రగతినగర్ పోలింగ్ బూత్ లో ఓటేశారు. పట్టభద్రులంతా ఓటేసి చట్టసభల్లో ప్రజాగలం వినిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్యనే పోటీ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏదేమైనా తీవ్రంగా ఎన్నికల ప్రచారం జరిగింది. అభ్యర్థులందరూ హోరాహోరీగా ప్రచారంలో పాల్గొన్నారు. దాదాపుగా ఓటర్లందరినీ కలిసే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఏ రకమైన అనవసరమైన సంఘటనలు కానీ, శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు కానీ లేకుండా ఎన్నికల ప్రచారం మాత్రం ప్రశాంతంగానే జరిగింది. ప్రజలందరూ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ చాలా మేధావులు, విజ్ఞానవంతులు కాబట్టి ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి వరంగల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఓటేశారు. నల్లగొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి. జూన్ 5న ఎమ్మెల్సీ బైపోలింగ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు తెలియనున్నాయి.